హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. సో ఇవాల్టి వీడియోలో చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో, అందరికీ యూజ్ అవుతుంది. ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అంటే, మంచి హెయిర్ టోనర్ అయితే చెప్పబోతున్నాను. సమ్మర్ స్పెషల్ హెయిర్ టోనర్ ఇది. సమ్మర్లో ఎక్కువగా హెయిర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మనకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది. స్వెట్ ఎక్కువగా రావడం వల్ల డాండ్రఫ్ ఇంకా ఎక్కువగా అవుతుంది. సో స్కాల్ప్కి నీట్గా లేక మన హెయిర్ అనేది ఫుల్లీ డ్యామేజ్ అవుతుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా ఉంటుంది. సో అన్నింటికి చెక్ పెట్టేలాగా మంచి హెయిర్ టోనర్ అయితే ఈరోజు చూపించబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే. సో మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే మన హెయిర్ని హెల్తీగా ఉంచుతూ, స్కాల్ప్ని నీట్గా ఉంచుతూ, జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి యూజ్ అయ్యే మంచి హోమ్ రెమెడీ చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆనియన్స్ అయితే తీసుకున్నాను, ఒక 5-6. ఎందుకంటే ఇవి చిన్నవి కాబట్టి 5-6 తీసుకున్నాను. కరివేపాకు, సో మా ఇంట్లో చెట్టు ఉంది, సో చెట్టు నుంచే తెంపాను. అలవీరా, నెక్స్ట్ ఇంకా వచ్చేసి వేపాకు, మై ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఇందులో అయితే. ఇంకా క్లౌస్, లవంగాలు అంటాం కదా, వాటిని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం వేపాకును మొత్తం ఆకులు చుంచేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. సో వేపాకు వల్ల మన జుట్టు అనేది చాలా నీట్గా ఉంటుంది, హెల్తీగా ఉంచడంలో బాగా పనిచేస్తుంది వేపాకు. నెక్స్ట్ ఇంకా కరివేపాకు మన హెయిర్ కలర్ రీగ్రోత్ చేయడంలో కానీ, కలరింగ్లో కానీ, ఇంకా డ్యామేజ్డ్ హెయిర్ని సెట్ చేయడంలో బాగా పనిచేస్తుంది కరివేపాకు అయితే. సో కరివేపాకును కూడా ఇలా చుంచేసి మిక్సీ గిన్నెలో పెట్టేసుకోండి. సో ఇక్కడ మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఈ క్వాంటిటీ అనేది తగ్గించడం, పెంచడం చేసుకోండి. నెక్స్ట్ ఇంకా అలవీరా వల్ల మన స్కాల్ప్ అనేది నీట్గా అవుతుంది, అంటే హెల్తీగా అవుతుంది. ఇంకా హెయిర్ని మంచి కండిషన్గా ఉంచడంలో బాగా పనిచేస్తుంది, అంటే హెయిర్ స్మూత్గా, సిల్కీగా అవడంలో కూడా చాలా బాగుంటుంది. సో హెయిర్కి కావాల్సిన మంచి విటమిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. సో ఇక నేను మిక్సీ పడతాను కదా, మళ్ళీ స్ట్రెయిన్ చేస్తాను కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను. దీనిపైన కూడా లేయర్ తీసేయట్లేదు. ఇక్కడ మీరు కావాలంటే ఓన్లీ జెల్ కూడా వేసుకోవచ్చు. ఆఫ్టర్ నేను టోనర్ ప్రిపేర్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా అలోవెరా జెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లేదు మీరు ఇంట్లోనే న్యాచురల్గా తీసుకోవాలనుకుంటే ఇలా న్యాచురల్గానే వేసుకోవచ్చు. ఇంకా అందులోనే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను. సో దానిలో పొట్టు కూడా అంత ఎక్కువగా తీయలేదు. ఆనియన్స్ పొట్టు కూడా మన జుట్టుకు బాగా పనిచేస్తుంది. అందులోనే 1 కప్పు వాటర్ అయితే యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మిక్సీ చేసిన తర్వాత మంచి పేస్ట్ కన్సిస్టెన్సీలో మిక్స్ అయితే చేయండి. కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఇదే మొత్తం హెయిర్కి అప్లై చేయకుండా దీంట్లో ఉండే ఆ రసం మనం తీసుకోవాలి, అంటే వడపోసుకొని దీన్ని మనం మన హెయిర్కి అనేది అప్లై చేయాలి. సో కొంచెం థిక్గానే ఉంది, ఇది స్ట్రెయిన్ పట్టడానికి కొంచెం టైం అయితే పడుతుంది. బట్ ఈ టోనర్ వల్ల మన హెయిర్ అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి హెయిర్కి. సో హెయిర్ని స్ట్రాంగ్గా చేయడంలో అండ్ స్కాల్ప్ని నీట్గా ఉంచితే మనకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ అనేది ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ టోనర్ అనేది మనకు ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మన హెయిర్ని హెల్తీగా ఉంచడంలో బాగా పనిచేస్తాయి. సో సమ్మర్లో అయితే ఇంకెక్కువగా మంచిగా పనిచేస్తుంది. మీరు అయితే ట్రై చేయండి. సో ఎక్కువ మందికి గ్రే హెయిర్ కూడా చాలా మందికి వస్తుంది. ఈవెన్ నాకు కూడా టూ వచ్చాయి. సో దానికి కూడా బాగా పనిచేస్తుంది. స్పెషల్గా ఇదైతే హెయిర్ ఫాల్ని తగ్గించడంలో ఈ టోనర్ బాగా పనిచేస్తుంది. గ్రే హెయిర్ కూడా నేను మీకు కావాలంటే ఇంకో రెమెడీ షేర్ చేస్తాను తప్పకుండా. దీంట్లోనే లాస్ట్లో ఒక లెమన్ అయితే యాడ్ చేశాను. సో లెమన్ ఉంటే మీరు లెమన్ కూడా యాడ్ చేసేయండి. లెమన్ వల్ల మన డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. సో నేను ఈ స్ప్రే బాటిల్ డీమార్ట్లో తీసుకున్నాను, కొత్త యూజ్ చేద్దామని తీసుకున్నా, చెప్తాను మీకు ఏమైంది అన్నది. సో దీంట్లో ఇలాంటి ఎంటీ స్ప్రే బాటిల్ పోసుకొని మన హెయిర్కి అప్లై చేయడమే ఈ టోనర్ అనేది. లేదు మీకు స్ప్రే బాటిల్ అవైలబుల్లో లేదు అని అంటే కాటన్తో మంచిగా హెయిర్ని సెక్షన్గా తీసుకుంటూ అప్లై చేసినా సెట్ అవుతుంది. సో మన హెయిర్ లెంత్ని బట్టి ఈ క్వాంటిటీ సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో బట్ ఎక్కువ మనకు ఈ ఆకుల నుంచి అలోవెరా జెల్ అన్ని రసం నుంచి తీసిన రియల్గా ఉండే రసమే మంచిగా పనిచేస్తుంది. ఎక్కువ వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించి వీటి నుంచి వచ్చే జ్యూస్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. సో దీన్ని మనం మన హెయిర్కి అప్లై చేయాలి. యాక్చువల్లీ ఆ బాటిల్ అయితే పని చేయలేదు, స్ప్రే సరిగ్గా రాలేదు. సో కొత్తదే తీసుకున్నాను కానీ పని చేయట్లేదు అని చెప్పి ఇంకో ఓల్డ్ దానికనే పోసుకున్నాను. ఇంకా దానికంటే ఇదే బాగా పనిచేసింది యాక్చువల్గా అయితే. సో ఇలా మన హెయిర్ని ఫస్ట్ నీట్గా కోమ్ చేసుకొని
చిక్కులన్నీ తీసి పెట్టేసుకొని ఏది మీరు హెయిర్ ప్యాక్ అప్లై చేసినా, హెయిర్ టోనర్ అప్లై చేసినా, హెయిర్ మాస్క్ అప్లై చేసినా ఎప్పుడైనా నీట్గా హెయిర్ని కోమ్ చేసిన తర్వాత మీరు ఏదైనా అప్లై చేయండి. ఎందుకంటే ఆఫ్టర్ మనం ఏదైనా అప్లై చేసిన తర్వాత ఇంకా కోమ్ చేయాలంటే చాలా చిక్కులు అయిపోతాయి, ఇంకా హెయిర్ అనేది ఇంకా అలా అటు ఇటు అయిపోతుంది. సో నీట్గా కోమ్ చేసిన తర్వాతనే అప్లై చేయండి. సో టోనర్ కదా మొత్తం కారిపోతుంది. అండ్ ఇంకా ఆనియన్స్ ఘాట్ చాలా ఉంది, అసలు నాకు మంటలు కూడా వచ్చేస్తున్నాయి, అంత ఉంది. బట్ ఆనియన్ వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది డబుల్ రేట్లో ఉంటుంది, అంటే డబుల్ హెయిర్ గ్రోత్ ఉంటుంది ఆనియన్ జ్యూస్ వల్ల. సో బాగా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో హెయిర్ బాగా థిన్ అయిన వాళ్ళు, అంటే సన్నగా ఉంది హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందన్న వాళ్ళు ఓన్లీ ఆనియన్ జ్యూస్ అయినా వీక్లీ ట్వైస్ లేకపోతే థ్రైస్ అలా పెట్టుకోండి, ఖచ్చితంగా మంచిగా పనిచేస్తుంది. సో నేను యూజ్ చేసే అన్ని ఇంగ్రీడియంట్స్ మీకు అవైలబుల్లో ఉంటే కూడా ఆ టోనర్ అనేది మీరు హెయిర్కి అప్లై చేస్తూ ఉండండి. సో బాగా థిన్ అయ్యి బాగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు 2 డేస్కి ఒకసారి ట్రై చేసినా ఏం పర్వాలేదు. సో ఇలా మనం సెక్షన్స్గా తీసుకుంటూ ఫస్ట్ స్కాల్ప్ అయితే బాగా ఈ టోనర్తో మనకు నిండిపోవాలి, మొత్తం మంచిగా మసాజ్ చేయాలి స్కాల్ప్ మొత్తం. సో స్కాల్ప్ దగ్గర బాగా ఈ టోనర్ని మసాజ్ చేస్తే స్కాల్ప్ అనేది డీప్గా క్లీన్ అవుతుంది. క్లీన్ అవ్వడం వల్ల డాండ్రఫ్ అనేది వెళ్ళిపోతుంది. డాండ్రఫ్ వెళ్ళిపోవడం వల్ల గ్రోత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చాలామందికి హెయిర్ ఫాల్, ఈవెన్ అందరికీ హెయిర్ ఫాల్ ఉంటుంది, బట్ హెయిర్ గ్రోత్ అనేది రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. హెయిర్ ఫాల్ అవుతుందని ఎక్కువసార్లు మనం చాలా హెయిర్ ఫాల్ అవుతుంది అని ఆలోచించకుండా, సో మనకు రీగ్రోత్ అనేది కంపల్సరీ ఉంటుంది. హెయిర్ ఫాల్ అవుతూనే మళ్ళీ గ్రోత్ కూడా ఉంటుంది. మీరు ఫుడ్ కరెక్ట్గా తీసుకొని ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్ చేసుకుంటూ ఇంకా డైట్లో మంచి గ్రీనరీ యాడ్ చేశారనుకోండి, హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది. సో నేనైతే అదే ట్రై చేస్తాను. ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసి హెయిర్ ఫాల్కి ఏంటి అంటే స్ట్రెస్ వల్ల కూడా బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. సో స్ట్రెస్ కూడా పెట్టుకోకండి, చాలామందికి ఉంటుంది, బట్ పెట్టుకున్నంత మాత్రాన మనకు జరిగేటివి ఆగవు కదా. సో ఎక్కువగా ఆలోచించద్దు. మనకు మైండ్కి స్ట్రెస్ ఇస్తే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ ఎక్కువగానే ఉంటుంది. సో ఇది కూడా అర్థం చేసుకోండి. ఇంకా ఖచ్చితంగా డైట్లో మాత్రం కర్రీ లీవ్స్ పడేయకుండా, కర్రీలో వేసిన కర్రీ లీవ్స్ మాత్రం పర్ఫెక్ట్గా తినండి. ఇంకా తోటకూర, నెక్స్ట్ ఇంకా పాలకూర, ఇలాంటి గ్రీన్ లీవ్స్ అన్నీ మన డైట్లో చేర్చుకుంటే వీక్లీ 2 టైమ్స్ అన్నా 3 టైమ్స్ అయినా తినేలా చూసుకోండి, బాగా పనిచేస్తుంది. సో ఇన్నర్గా మనం హెల్తీ ఫుడ్ తీసుకొని హెయిర్కి కావాల్సిన మంచి సప్లిమెంట్ అండ్ మంచి విటమిన్స్ అందించామనుకోండి, తర్వాత మనకు అవుటర్ అంటే అవుట్ సైడ్ నుంచి అంటే ఏమంటారు ప్యాక్స్ కానీ టోనర్స్ కానీ ఇలాంటివి అప్లై చేస్తే పని చేస్తాయి. సో ఇన్నర్గా హెల్తీగా ఉంటూ అవుట్ సైడ్లో కూడా మనం ఇలాంటివి ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు అన్ని హెయిర్కి కావాల్సినవి అన్నీ అంది హెయిర్ స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుంది. సో ఇలా మన కుదుళ్ళ వరకు, జుట్టు కుదుళ్ళ నుంచి టాప్ వరకు ఈ టోనర్ అనేది అప్లై చేయాలి. సో పైనుంచి కింది వరకు మొత్తం హెయిర్ అంతటిని తడిపేసేయండి ఈ టోనర్తో. మంచిగా ఈ టోనర్లో హెయిర్ అంతా ఒక 1/2 అవర్ అన్నా మంచిగా నానాలి, అప్పుడే మనకి ఇది బాగా పనిచేస్తుంది. సో ఇదైతే నేను ఓన్లీ ఫర్ స్ట్రాంగ్ హెయిర్, హెల్తీ హెయిర్ అని అనుకున్నా, బట్ మంచి కండిషనర్గా కూడా పనిచేస్తుంది. నా హెయిర్ అయితే కొంచెం సిల్క్గా షైనీగా అయింది అండ్ ఇంకా స్మూత్గా కూడా అయింది. సో ఇప్పుడు ఈ సమ్మర్లో హెయిర్ అనేది చాలా డ్రైగా ఉంటుంది, అస్సలు స్మూత్ ఉండదు, హెయిర్ కూడా చాలా షార్ప్ అవుతూ ఉంటుంది కదా. సో దానికోసం కూడా ఇదైతే బాగా పనిచేస్తుంది. సో నాకైతే నేను 2 టైమ్స్ అయితే అప్లై చేశాను, బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. కొంచెం ఫస్ట్ హెయిర్ షార్ప్గా ఉన్న హెయిర్కి తర్వాత మనం ఇది అప్లై చేసినాక ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత హెయిర్ అనేది చాలా స్మూత్ అయింది. సో నేనైతే జెన్యూన్గానే చెప్తున్నాను. ఇలా మనం హెయిర్ అంతటికి 2 సెక్షన్స్గా తీసుకుంటూ మన హెయిర్ ఎంతవరకు ఉందో అంతవరకు టోనర్ అనేది అప్లై చేయండి. చూస్తున్నారు కదా. సో కావాలి అంటే మీరు డైరెక్ట్గా బౌల్లోనే ఈ హెయిర్ అంతటిని తీసుకెళ్ళి అందులో మంచిగా డిప్ చేసిన ఈ హెయిర్కి ఆ టోనర్ అనేది బాగా పనిచేస్తుంది. ఓన్లీ స్కాల్ప్ దగ్గర మాత్రం మంచిగా క్లీన్గా అప్లై చేయాలి. ఏదైనా టోనర్ కానీ మాస్క్ కానీ అప్లై చేయడం చాలా కష్టమే ఈ సమ్మర్లో, ఎందుకంటే ఫుల్ ఎండ, ఫుల్ స్వెట్. సో కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలాంటి మధ్య మధ్యలో కొన్ని ట్రై చేస్తున్నారనుకోండి, హెయిర్ని ఎప్పటికప్పుడు మనం హెల్తీగా ఉంచుకోవచ్చు.
అలానే వదిలేయకుండా అసలుకే ఆయిల్ పెట్టకుండా ఇలాంటి ఏం యూజ్ చేయకుండా ఉంచామనుకోండి కంపల్సరీ హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ అనేది థిన్గా అవుతుంది. సో నేనైతే మొత్తం హెయిర్ అంతటికి అప్లై చేసేసాను. అప్లై చేసిన తర్వాత ఆఫ్టర్ మంచిగా హెయిర్ని టైట్గా బంద్ చేసి ఒక క్లిప్ పెట్టేసేయండి. ఇప్పుడు కావాలంటే మీరు ఒక కవర్తో కూడా హెయిర్ అంతటిని ప్యాక్ చేయొచ్చు, బట్ ఏం అవసరం లేదు. మనం ప్యాక్ వేసుకోలేం కదా, ఓన్లీ టోనర్ కాబట్టి అవసరం లేదు. వేసుకోవాలంటే మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 20-30 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay, okay. ఆఫ్టర్ హెయిర్ వాష్ తర్వాత నా హెయిర్ చూసారు కదా మీరు స్టార్టింగ్లోనే. సో నేనైతే ఆల్రెడీ ఫస్ట్ ఆయిల్ పెట్టుకున్న తర్వాతనే ఈ టోనర్ అయితే అప్లై చేశాను. సో చూడండి, యాక్చువల్లీ ఇంకా నా హెయిర్కి ఇంక కొంచెం ఆయిల్ అయితే అలానే ఉంది, ఆయిల్ మొత్తం పోలేదు. ఇంకో హెయిర్ వాష్కి అయితే ఆయిల్ పోతుంది, బట్ హెయిర్ మాత్రం చాలా స్మూత్ అయింది నిజంగా. చిక్కులు కూడా నాకైతే ఊరికే చాలా చిక్కులు అవుతుంటాయి కదా, బట్ ఈ టోనర్ అప్లై చేసిన తర్వాత మాత్రం కొంచెం హెయిర్ అనేది స్మూత్ అయింది, మంచి కండిషన్ అయితే అయింది. అండ్ హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఖచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. సో ఈ రెమెడీ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇదైతే అందరూ యూజ్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. హెయిర్ బాగా పెరగాలి, ఒత్తుగా ఉండాలి, పొడుగ్గా కావాలి అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇది ఇవాల్టి వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు ట్రై చేసి మీకు నచ్చితే మాత్రం మీరు ఇతరులకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి రెమెడీస్తో అండ్ ఇంకా హెయిర్ స్టైల్స్తో ఎలాంటి వీడియోస్ అయినా చేసేద్దాం ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.